మీకు ఒకటే మీకు మాటిస్తున్నా, ఎక్కడ కూడా మీ గౌరవానికి, మీ హక్కులకి, మీ రేపటి అవకాశాలకి నాలాంటి వాడు ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా తోడైతే తప్ప దానికి భిన్నంగా ఉన్నా. నేను రేపు మీరు పోతున్నప్పుడు డెఫినెట్గా మోడీ గారికి ఓటేయమని చెప్పే క్రమంలో, నాకు కూడా ఓటేయమని చెప్పే క్రమంలో మీకు ఎక్కడ గీనకెందుకు ఓటాలని చెప్పి ప్రశ్నించే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ 20 ఏళ్ళ చరిత్ర ఆ ప్రజల కళ్ళ ముందు కదలాడుతున్న చరిత్ర కాబట్టి నీకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని చెప్పి భావిస్తున్నా. దయచేసి ఇప్పటికే 4 రోజులు అయిపోయింది. మా ఆర్కే గారిని, మా గోలీ మాసరన్న, మా కాసమని కోరలేదు. తొందరగా మీటింగ్ పెట్టి జరిగిన ప్రజలు, ఎందుకంటే పైసలతో ఎన్నికలు కొట్లాడలేము. వాతావరణ కల్పననే గెలుపుకు సోపానం గుర్తుపెట్టుకోండి. వాతావరణ కల్పన, నీకు వాతావరణం లేకుండా గెలుపు లేదు. వాళ్ళ వాతావరణం ఉంది కాబట్టి ఆ వాతావరణాన్ని ఒడిసి పట్టుకునే శక్తి, సత్తా, నైపుణ్యం, ఆ కమిట్మెంట్ మీకు కనుక ఉంటే విజయం మిమ్మల్ని వరించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి గెలుపు మీది, ఆ గౌరవం మీది. కాబట్టి దానికి మల్కాయి పార్లమెంట్లో ఉన్నటువంటి మా నాయకులంతా కూడా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.